సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టికెట్. టీవీకే పార్టీతో మన విజయ్ గారు తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్ లో గట్టిగానే మంచిగా పోటీ ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఒక పక్క ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా ఆయన జననాయకన్ సినిమాని కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా ఇంకొక షాకింగ్ థింగ్ అయితే రివీల్ అయింది భయ్య. అదేంటంటే విజయ్ గారి వైపు సంగీత గారు అయితే తమిళనాడు కోర్టులో అయితే కేసు ఫైల్ చేశారు. మీరు విన్నది కరెక్టే. సంగీత గారు విజయ్ గారితో విడిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే విజయ్ గారు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ తో ఎప్పటి నుంచో అఫైర్ పెట్టుకుంటున్నారంట. ఎప్పటి నుంచో 2021 నుంచి ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారంట. అండ్ సంగీత గారికి ఇది 2021 లోనే తెలుసంట. ఆ తర్వాత విజయ్ గారితో సంగీత గారు మాట్లాడిన కాన్వర్జేషన్స్ లో విజయ్ గారు ఆ పర్సన్ తో ఆయన రిలేషన్ ని తెంచుకుంటారని కూడా చెప్పారంట. బట్ ఇప్పుడు ఇవన్నీ కాదు, ఇంకా ఆ పర్సన్ తో ఆయన రిలేషన్ లో ఉన్నారు. నేను ఎంత చెప్పినా సరే వినట్లేదు. మాకు ఆయనకి తరచుగా గొడవలు అవుతున్నాయి. సో మాకు విడాకులు కావాలంటూ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసి తమిళనాడు కోర్టులో అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు అయితే ఫైల్ చేశారు. బట్ ఇంకా ఇది విజయ్ గారు కనుక తనని ఇలాగే వేధిస్తే మాత్రం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ పర్సన్స్ గురించి ఎక్కువ మాట్లాడతానని చెప్పారు. మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఒక పక్క ఫ్యాన్స్ అంతా విజయ్ గారే సీఎం అని అనుకుంటున్నారు. అండ్ ఈయన పార్టీ తోటి చాలా గట్టి పోటీ ఇస్తారని కూడా చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఈ సంఘటన మాత్రం చాలా మందికి షాకింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా విజయ్ గారి ఫ్యాన్స్ కి ఇది చాలా షాకింగ్ థింగ్. బట్ ప్రతిపక్షాలకి మాత్రం ఇదొక నో బాల్ లాంటిది. అసలు ఈ పాయింట్ పట్టుకుని విజయ్ గారి మీద గట్టిగానే అటాక్స్ ప్లాన్ చేస్తారు. బట్ చూడాలి ఏమవుతుందో. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి కొంచెం మా ఛానల్ ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. మా ఛానల్లో మూవీ కంటెంట్తో పాటు ఇలాంటి లేటెస్ట్ కంటెంట్స్ కూడా పబ్లిష్ చేస్తాం. క్రేజీ టికెట్ పేరు గుర్తుపెట్టుకోండి.